నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో ప్రజలను నయవంచన చేసిన రేవంత్ సర్కార్ జనంగోడు పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఘోర రోడ్డు ప్రమాదంతో 19 మంది దుర్మరణం పాలైతే ఆవేదనతో ఆ సమీప గ్రామాల ప్రజలు మా రోడ్డు బాగు చేయాలంటూ రాస్తారోకు చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే వారి తప్పైంది. అదే క్షమించరాని నేరమైంది. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ కాంగ్రెస్ పాలకులు సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో ప్రజలను నయవంచన చేసిన రేవంత్ సర్కార్ జనంగోడు పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఘోర రోడ్డు ప్రమాదంతో 19 మంది దుర్మరణం పాలైతే ఆవేదనతో ఆ సమీప గ్రామాల ప్రజలు మా రోడ్డు బాగు చేయాలంటూ రాస్తారోకు చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే వారి తప్పైంది. అదే క్షమించరాని నేరమైంది. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ కాంగ్రెస్ పాలకులు సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి తాండూర్ రిపేర్ల పైన అంటే మొన్న జరిగిన యాక్సిడెంట్ ఉద్దేశించి తాండూర్ రోడ్లు రిపేర్ చేయాలని ఎవరైతే ధర్నా చేశారో ఆ అమాయకుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి భాస్కర్? 2 రోజుల క్రితం సేవల్లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది వరకు మృత్యువాత పడేటువంటి పరిస్థితి. ఆ ఘటనతో పూర్తిగా వికారాబాద్ జిల్లా అంతా కూడా ఒక శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చాలా మంది అక్కడికి వెళ్ళి పరామర్శించడం రావడం, రాజకీయ నాయకులు అందరూ వెళ్ళి పరామర్శించడం జరిగింది. కానీ తాండూరులో ఉన్నటువంటి యువకులు కొంతమంది అక్కడ పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలో నిన్న తాండూరు పట్టణంలో రోడ్లు బాగు చేయాలని పార్టీలకు అతీతంగా రాస్తారోకు వచ్చేసి వాళ్ళంతా కూడా తమకు న్యాయం చేయాలి, ఏవైతే గుంతలు ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని పూడ్చివేయాలంటే 25 మంది యువకుల వరకు రోడ్డు మీద రాస్తారోకు వెళ్తారు. రంగారెడ్డి జిల్లా మంచాల, వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగినటువంటి దీనికి సంబంధించి అధికారం తోడై అణచివేతకు దారితీసింది. దీంతో తాండూరు పట్టణ పోలీసులు కేసు రిజిస్టర్ తాండూరులో ప్రాణాలు తీసుకున్నటువంటి రోడ్ల దుస్థితిపై ఆర్టీసీ ప్రమాద బాధితులకు న్యాయం కోరుతూ టీడీఎఫ్ అంటే తాండూరు డెవలప్మెంట్ ఫోరం అని అక్కడ కొంతమంది యువకులు ఏర్పడి ఒక యూత్ ని ఏర్పాటు చేసుకున్నారు. అది తాండూరు పట్టణానికి సంబంధించి వాళ్ళు కొంత డెవలప్మెంట్ సంబంధించి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో కలిసి ముందుకు వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో చాలా రోజుల క్రితం టీడీఎఫ్ ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లు బాగు చేయడంలో పూర్తిగా విఫలమైనటువంటి అధికార పార్టీ ప్రభుత్వం ఇప్పుడు నిరసనలపై మాత్రం ప్రకటించుకోవడానికి అనుకుంది. అందులో పాల్గొన్నటువంటి సామాజిక కార్యకర్తలు బాధితుల ప్రతినిధులపై అక్రమంగా కేసులు మోపి ప్రజా సమస్యలపై శాంతియుత నిరసనకు అడ్డుకునేందుకు ప్రజాగలాన్ని అణచివేసేందుకు అధికార పార్టీ ఆదేశాలతోనే ఈ కేసులు పెట్టారనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠంగా చెప్తున్నారు. ఈ చర్యను స్థానిక ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. న్యాయం అడిగితే శిక్ష తప్ప సమస్యకు పరిష్కారం దొరకడం లేదు అనేటువంటి మాత్రం చాలా తీవ్రంగా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 25 మంది యువకుల పైన దీనిలో కేసు చేశారు. వాళ్ళంతా తాండూరు డెవలప్మెంట్ ఫోరంలో ఉన్నటువంటి వాళ్ళను కక్షగట్టి కేవలం వాళ్ళు న్యాయం అడిగినందుకు కేసులు చేశారు. ఇట్లా ఈ ప్రక్రియలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం దాంట్లో వరంగల్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఈ ప్రజలపై కేసులు సృష్టిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఏది ఏమైనా ఇవాళ రోడ్ల పరిస్థితి బాగాలేదని ధర్నా చేసినటువంటి యువకులను పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది యూత్ సంబంధించినటువంటి వాళ్ళందరిపైన ఇట్లాంటి కేసులు పెట్టడం ఇది ఆక్షేపణీయం కాదు. న్యాయం అడిగితే కేసులు పెట్టడం మాత్రం ఇక్కడ
ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు, రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడు లేదు. కానీ కొత్త సాంప్రదాయానికి రేవంత్ గొడవ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశ దృష్టి చేసిన దాంట్లో A1 నుంచి A25 వరకు కాంగ్రెస్ డెవలప్మెంట్ ఫోరం సంబంధించినటువంటి యువకుల పేర్లు పెట్టారు. కమల్ నాథేర్, గోపాలకృష్ణ, రాజ్ కుమార్, రషీద్ ఖాళీ, రాజుగౌడ్, జావీద్, ఆసిఫ్, సంగీత్, శోభారాణి, పరిమళ, అనిత, ఆది, అయీం, విజయలక్ష్మి, మల్లేష్, ముస్తఫా, అరుణ్, అద్దం ఖాన్, సాజిద్, ఇంతియాజ్ బాబా, అమీ, వఫ్ అబ్దుల్లా, సోమశేఖర్, శంకర్, సల్లు ఈ 25 మంది పైన కేసు రిజిస్టర్ చేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని భయభ్రాంతులకు గుర్తించే విధంగా వ్యవహారం కొనసాగుతారు. అంటే న్యాయం అడిగి రోడ్లు బాగాలేవు, యాక్సిడెంట్లు చనిపోతున్నారని చెప్పినటువంటి నిబంధనలు ఇట్లాంటి కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి పొరపాటుగా మారింది. కానీ పోలీస్ అధికారులు గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా చెప్పారు, పోలీస్ అధికారులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, తప్పుడు కేసులు పెడుతున్నటువంటి వారిని ఎవరిని వదిలిపెట్టమని చెప్తున్నారు. అనవసరంగా అమాయకులపైన కేసులు పెట్టడం, అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి కేసులను వాళ్ళు పెడుతూ ముందుకు వెళ్ళడం, ఇది తద్వారా భవిష్యత్తులో ప్రజలకు పోలీసులపై నమ్మకం పోతుంది. కానీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టినటువంటి ఈ అధికారులు కూడా అపేక్షించమని చెప్తున్నారు. 2 ఏళ్ల పోస్టింగ్ల కోసం పోలీసు అధికారులు ఇంత కక్కుర్తి వ్యవహరిస్తూ కేసులు పెట్టడం మాత్రం ఆక్షేపణీయం కాదు అనేటువంటిది మాత్రం తాండూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆ కేసులను ఎత్తివేసి వాళ్ళు చేసినటువంటి న్యాయబద్ధమైనటువంటి ధర్నాకు అనుగుణంగా రోడ్లు మరమ్మతులు చేయకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యక్రమం ఇంకా తీవ్రంగా ఉంటుందనేటువంటి మాత్రం ఆంధ్ర డెవలప్మెంట్ ఫోరం సంబంధించినటువంటి యువ నాయకులందరూ కూడా యువకులందరూ కూడా చెప్తున్నటువంటి కనిపిస్తుంది. వాళ్ళు న్యాయం అడిగినందుకు ఈ రకంగా కేసు అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం, ఇది కేవలం తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వల్ల సోదరుడు తిరుపతి రెడ్డి చెప్పినటువంటి ప్రజల మేరకే కేసులు నమోదు చేశారని చెప్తున్నారు. దీనికి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రజలు చేసి వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే కేసులు పెట్టడం జరిగినటువంటిది తాండూరు డెవలప్మెంట్ ఫోరం సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాల్లోకి యువకులే కాబట్టి వాళ్ళను అర్హతగా చేసుకుని ప్రభుత్వం ఈ కుట్రపూరితమైనటువంటి కేసులు నమోదు చేస్తుంది. ఇట్లాంటి ఎన్ని చేసినా ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు, రోడ్లు బాగు చేసే వరకు భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటివి కొనసాగుతూనే ఉంటాయనేటువంటిది ఆంధ్ర డెవలప్మెంట్ ఫోరం యువకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే భవిష్యత్తులో మళ్ళీ కార్యాచరణ ప్రకటిస్తామనేటువంటి ఆంధ్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.